ఓం సాయిరామ్. మన జీవితంలో తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉంటారో చూడండి. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. తప్పు మీన్స్ తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. చిన్నప్పటి నుండి లాస్ట్ బ్రీత్ వరకు ఏదో ఒక మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. కానీ ప్రతి వాళ్ళు కొందరు వ్యూవర్స్ ఉంటారు. ఏంటంటే మేము కరెక్టు, ఎదుటి వాళ్ళు రాంగు అనే ధోరణిలో ఈగో, కుళ్ళు, కుతంత్రాలతోని వాళ్ళని చేయాలని చూస్తారు. దాన్ని పట్టుకొని వీళ్ళు ఈ సమాజం కోసం కుంగిపోతూ ఉంటారు. ఎవ్వరు దేనికోసం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ అందరికీ గాడిద స్టోరీ తెలుసు కదా. ఏం చేసినా సమాజానికి, సొసైటీకి తప్పే. అలాంటప్పుడు మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మన లైఫ్లో మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా. ఈ జీవితమే చిన్నది. ఆ జీవితంలో సాధించాల్సినవి సాధించుకోవాలి, హ్యాపీగా ఉండాల్సినవి ఉండాలి. అంతేగాని ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారు, అన్నీ ఇట్లా అట్లా సొసైటీ రిస్ట్రిక్షన్స్ వీటి మధ్యలో ఉంటే మనకంటూ ఒక లైఫ్ లేకుండా ఇంకా అబ్బా మేము ఆ ఏజ్లో అట్లా చూస్తే బాగుండు అని మనసులోనే అనుకొని ఇది చేస్తారు. అందుకే నచ్చినట్టు బ్రతకాలి, కానీ ఎవరిని నొప్పించకుండా బ్రతకాలి. ఇదే జీవితం. మనకు నచ్చినట్టు మనం ఉండాలి, కానీ అందులో ఎవరికి మనం హాని చేయకపోతే మీ అలవాట్లు మీకు హ్యాపీనెస్ని ఇస్తాయి. అవి గుడ్ అలవాట్లు అయితే ఇంకా బాగుంటుంది. అంతే తప్ప ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో అంటారు అంటే అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. వాళ్ళ పనే అది. వాళ్ళు బ్యాక్ సైడ్ ఉండి అనడమే పనిగా పెట్టుకుంటారు. కానీ మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలి ఈ జన్మలో. మనని మనం ప్రూవ్ చేసుకొని వెళ్ళిపోవడమే జీవితం. ఎందుకంటే మనం అంటారు కదా, ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం అన్నది నిజం. ఆ ఒంటరి దానిలో మన శక్తి, మన ఇన్నరు, మన మనస్సాక్షి అనేది మనకే తెలుస్తుంది. కాబట్టి మనం సాధించాల్సినవి అన్నీ సాధించాలి. ఎవరి కోసం ఆగద్దు జీవితం. ఎందుకంటే ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో హ్యాపీనెస్ ఉంటాయి, కానీ చాలామంది స్టాప్ అయిపోతారు. వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఇట్లా ఎవరు విమర్శలు చేస్తూనే ఉంటారు. మనిషి ఎదిగిన కొద్దీ ఏదో మామిడి పండు మీదనే కళ్ళు అన్నట్టు ఖచ్చితంగా విమర్శలు వస్తున్నాయంటే మనం ఎదుగుతున్నట్టే అర్థం. ఆ విమర్శ చేసే వాళ్ళు కూడా అక్కడే ఉండిపోతారు. మన లైఫ్లో మన హ్యాపీనెస్ కోసం మనం మంచి రూట్లో పోతే దాన్ని చేయాలని చూస్తూ ఉంటారు. కానీ ఏది మంచి, ఏది చెడు అనేది మన బాధ్యత. మంచి మార్గంలో పోతే ఎన్నో ఆటంకాలు వస్తాయి, కానీ ఆటంకాలను అధిగమించినప్పుడే సక్సెస్ సొంతమవుతుంది. కాబట్టి ఎవరి గురించి ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు. మన జీవితం, మన లైఫ్, మన హ్యాపీనెస్ అంతే. హ్యాపీ అని కాదు, మనం సక్సెస్, గోలు ఇవన్నీ కోసమే కష్టపడుతూ ఉంటాం కదా. సొసైటీ కోసం, ఆ సొసైటీయే మళ్ళీ నువ్వు సక్సెస్ పొజిషన్లో ఉన్నప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి. మళ్ళీ అబ్బా గ్రేట్ అనేసి వస్తారు. అందుకే దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా సంతోషంగా ఉన్నదానిలో తృప్తిగా మీ గోల్స్తో, మీ లైఫ్లో మీ ఎంజాయ్తో హ్యాపీగా ఉండండి. ఓకే. ఓం సాయిరామ్.